హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయని ఎలా చేయాలో చూద్దాం. తెలంగాణలో ఈ ఆవకాయని ఉప్పావకాయ అని కూడా అంటారు. ఎందుకంటే కేవలం ఉప్పు మరియు నువ్వుల పొడితోనే చేస్తారు ఈ ఆవకాయ, ఎటువంటి కారం లేకుండా. కారం లేకుండా ఆవకాయ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అదే ఈ ఆవకాయ స్పెషాలిటీ, తెలంగాణలో మరీ ప్రత్యేకం. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఆవకాయ లేదు, మన తెలంగాణలో తప్ప. ఈ ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఎటువంటి కారం లేకపోయినా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా కూడా ఎటువంటి కారం ఉండదు కాబట్టి హ్యాపీగా తినేయొచ్చు. ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఈ ఆవకాయని తినేయొచ్చు. పైగా నువ్వుల పొడితో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం పాటు నిలువుండే ఈ నువ్వుల ఆవకాయ తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా మనము మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని తెచ్చుకుంటాం కదా, వాటిని ఒక తడి క్లాత్తో తుడిచేసి బాగా ఆరనివ్వాలి. ఏమాత్రం తడి లేకుండా బాగా ముక్కలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఆవకాయని పెట్టుకోవాలి. ఆవకాయ పెట్టుకునేటప్పుడు మనం వాడే గిన్నెలు, స్పూన్లు, అలాగే మన చేతులు కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఏమాత్రం తడి తగిలినా ఆవకాయ నిల్వ ఉండదు, పైగా పాడవుతుంది. ఏ పచ్చళ్ళకైనా కూడా మనం ఎప్పుడూ కూడా డ్రైగా ఉండేలా, తడికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా తుడిచి ఆరపెట్టుకున్నాను. అలాగే టెంక ఉన్న ముక్కల్ని మనము ఆవకాయకి వాడుకోవాలి. దీనివల్ల ఆవకాయ ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండటమే కాకుండా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఇక్కడ నేను కేజీ ఆవకాయ ముక్కల్ని తీసుకున్నాను. అలాగే మామిడికాయలో ఉండే ఒక 4-5 ముక్కల జీడిని కూడా తీసుంచుకోండి. దీనివల్ల కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేయండి. తెలంగాణ ప్రాంతంలో కొందరు వేస్తారు, మేము మా ఇంట్లో వేస్తాము. అలాగే కేజీ ముక్కలకి మనం ఇక్కడ 1/2 కేజీ నువ్వుల్ని వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల ఆవాలని కూడా మనము ఎండలో ఉంచి మిక్సీకి వేసుకోవాలి. ఒక 100 గ్రాముల ఆవాలు, చిన్న ఆవాలు. ఇక్కడ మనం అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు, 1/2 కేజీ ఉప్పు సరిపోతుంది. కల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు తీసుకొని మనం మిక్సీలో వేసుకుంటే మనకి ఈ విధంగా సాల్ట్ పౌడర్ అవుతుంది. వేయించుకున్న మెంతిపిండి 1 స్పూన్ మాత్రమే, అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి 25 గ్రాములు. అలాగే మనకు 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మామిడి టెంక పైన ఉండే ఈ కాగితం లాంటిది, మనము పేపర్ లాగా ఉంటుంది కదా, దాన్ని మనము అన్ని ముక్కలకి కూడా తీసేసుకోవాలి. కొంచెం కష్టంగా ఉన్న ముక్కలకి మీరు నైఫ్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ ఆవకాయలోకి మనం కేవలం నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను, ఎందుకంటే పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వుల నూనె 1/2 కేజీ తీసుకోవాలి. కేజీ ముక్కలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూను మనము వేసుకొని బాగా మాడిపోకుండా కొంచెం వేగాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదా, మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మేతి అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె గోరువెచ్చగా అయిన తర్వాత, మాత్రమే మనం ఇందులో 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మీరు ఒకవేళ వేడిగా ఉన్న నూనెలో వేసినా, లేదంటే స్టవ్ ఆఫ్ చేయగానే వెంటనే వేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది, అలాగే నూనె అంతా కూడా పొంగిపోతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. గోరువెచ్చగా ఉన్న నూనెలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే నూనె అంతా చల్లారిపోతుంది. ఇలా మనము స్పూన్తో కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆవకాయలలో మనం వేసేటప్పుడు వేగనవసరం లేదు, గోరువెచ్చటి నూనెలో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూనెనంతా కూడా మనం బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవకాయలో కలుపుకుంటాం కాబట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వుల పిండిని వేసుకోవాలి. 1/2 కేజీ నువ్వుల పొడి, అలాగే 1/2 కేజీ ఉప్పు.
నువ్వుల్ని మిక్సీకి వేసుకునేటప్పుడు వెంటనే మిక్సీని తొందరగా చూసుకోండి, లేదంటే పేస్ట్ అయిపోతుంది. అలాగే ఆవాలను కూడా మనం 100 గ్రాముల ఆవపిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అంటే ఒక 25 గ్రాముల జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ వేయించిన మెంతి పొడి. మీరు ఒక స్పూన్ కన్నా మెంతి పొడి మాత్రం ఎక్కువ వేసుకున్నారంటే పచ్చడిని అస్సలు తినలేరు. ఎందుకంటే మెంతి పిండి చాలా చేదుగా ఉంటుంది. మీరు నువ్వుల పిండి చేసినప్పుడు ఏం జల్లించిన అవసరం లేదు. అలాగే మీరు నువ్వుల పిండిని మిక్సీకి వేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆవాలను మాత్రం జల్లించుకోండి. అలాగే జీలకర్ర, మెంతి పిండిని కూడా జల్లించుకోండి. ఆవాలని బాగా ఎండలో పెట్టుకోండి. ఎండలేని వాళ్ళు ఒక 30 సెకండ్లు ప్యాన్‌లో డ్రైగా రోస్ట్ చేసుకోండి. వేయించొద్దు ఆవాలని. ఎండ లేకపోతే మీరు అలా కొంచెం సేపు ప్యాన్‌లో ఉంటే ఏదన్నా మాయిశ్చర్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ పొడులన్నిటిని కూడా బాగా కలుపుకున్నాం కదా! ఈలోపు మనం ఇందాక తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లారిపోయింది చూసారా? మీరు చల్లారకపోతే వెయిట్ చేయండి. కానీ తొందరలో మాత్రం కలుపుకోకండి. బాగా చల్లారిపోయిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ నువ్వుల పిండి మిశ్రమంలో వేసుకోవాలి. మీరు కలుపుతుంటేనే చాలా మంచి ఫ్లేవర్ ఇల్లంతా వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వుల పిండి, ఆవపిండి, అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనం అదే రోజు చేసుకుంటాం కాబట్టి చాలా మంచి అరోమా ఉంటుంది. ఇల్లంతా కూడా ఆవకాయ పెట్టిన స్మెల్ ఉంటుంది. అలాగే ఈ ఆవకాయ ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్‌గా ఉంటుంది. నువ్వులు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రా ఫ్లేవరే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా వేసి మనం కలుపుకున్నాం కదా! ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంత డ్రైగా ఉంది అనుకుంటున్నారా? మీరు మూడో రోజు చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి కంగారు పడనవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో వేసే జీడి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి. షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందని ఒక 4, 5 ముక్కలు వేసాము. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వేస్తారు. మీరు అదొక్కటి వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఈ ఆవకాయకి మాత్రము కేజీ ముక్కలకి అర కేజీ ఆయిల్ పడుతుంది. మీరు ఆయిల్ మరియు ఉప్పు సరైన క్వాంటిటీ వేసుకోకపోతే పచ్చడి పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఒకసారి మెజర్‌మెంట్స్‌ని చూసుకొని చేసుకోండి. నేను ఈ మెజర్‌మెంట్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇప్పుడంతా కలుపుకున్నాం కదా! చేత్తో కలుపుకుంటేనే ఆవకాయ బాగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే ఒక గ్లాస్ జార్‌లో కానీ, ఇలాంటి జాడీలో కానీ పెట్టుకోండి. మా ఇంట్లో ఇంకా ట్రెడిషనల్ పద్ధతులే ఉంటాయి కాబట్టి చాలా జాడీలున్నాయి. అందుకే నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ నువ్వుల ఆవకాయ ఏదైతే ఉందో ఇదంతా జాడీలో వేసుకోండి. ఇందులో ఆయిల్ లేదు, ఇంత డ్రైగా ఉంది అనుకుంటున్నారా? ఈ మూడో రోజుకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ మెజర్‌మెంట్స్ కన్నా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోకండి. ఇప్పుడు పై వరకి వచ్చింది కదా! మన థర్డ్ డేకి పచ్చడంతా కొంచెం దిగుతుంది కిందికి. ఇప్పుడు మనము మూత పెట్టేసి పైనుంచి ఒక క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇది మూడో రోజు తీసి మనం పచ్చడంతా కూడా బాగా కలుపుకొని ఆయిల్ ముక్కలు పైకి ఒక 1 ఆర్ 2 ఇంచ్ లేకపోతే పచ్చడి పాడవుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆయిల్ సరిపోకపోతే ఆయిలు మళ్ళీ కాచి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే కనుక టేస్ట్ చేస్తే ముందు 1, 2 రోజులు ఈ పచ్చడి చాలా ఉప్పుగా ఉంటుంది. ఉప్పు ఎక్కువ యాడ్ చేశామని భయపడకండి. అది మూడో రోజుకి అసలు ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. అందుకే ఆవకాయలను ఎప్పుడైనా కూడా మూడో రోజు టేస్ట్ చేయమంటారు. ఇప్పుడు ఇది మూడో రోజు తీసాను నేను ఆవకాయ చూసారా? ఆయిల్ అంతా ఎంత పైకి ఇలా వచ్చేసిందో. నేను మీది ఇప్పుడు ఒక స్పూన్‌తో డ్రై స్పూన్ ఏమాత్రం తడి లేని స్పూన్‌తో ఈ ఆవకాయనంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నేను కొంచెం టేస్ట్ చేసి చూసాను.
ఇందులో ఉప్పయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఆయిల్ కూడా సరిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపెట్టడానికి ఒక గ్లాస్ జార్‌లోకి వేసి చూపిస్తాను. చూసారా? ఈ ఆవకాయకి చాలా మంచి గ్రేవీ ఉంటుంది. మీరు జస్ట్ పప్పు వండుకొని కూడా దీన్ని మంచి తినేయొచ్చు. పెరుగన్నంలోకి బావుంటుంది. ఎటువంటి కర్రీ లేనప్పుడు కూడా ఈ ఆవకాయని హ్యాపీగా తినేయొచ్చు. అసలు మంట, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆవకాయలలో నాకు అల్లం ఆవకాయ తర్వాత నా ఫేవరెట్ ఆవకాయ ఇది. మా ఇంట్లో నా కోసమే ఎవ్రీ ఇయర్ ఇది రెగ్యులర్‌గా పెడుతూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ముందుగా ఒక పావు కిలో ముక్కలతో ట్రై చేయండి. మీకు నచ్చితే అప్పుడు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ తయారీ విధానం ఇది. చాలా ఈజీగా ఉంది గదా! అన్ని వంటల్లో కల్లా ఆవకాయ పెట్టడమే చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆవకాయని టేస్ట్ చేయండి. మా వీడియోని మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి.